నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్. 2 నెలల్లో చిలకలూరిపేటను స్మార్ట్ సిటీగా మారుద్దాం. సచివాలయ ఉద్యోగులకు పిలుపునిచ్చిన ప్రతిపాటి. ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. ఆదేశాలు జారీ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రజల సమస్యలు పట్టవు. తీవ్ర విమర్శలు గుప్పించిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం. నిండు కుండలు తలపిస్తున్న మంచినీటి చెరువులు. మరో సంవత్సరం పాటు పుర ప్రజలకు మంచినీటి కష్టాలు ఉండవన్న అధికారులు. చిలకలూరిపేట పురపాలక పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు దోమల మందు వేయాలని, ఏ ఒక్క బజారులో కూడా స్ట్రీట్ లైట్ లేదని కంప్లైంట్ రాకూడదని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఈ మేరకు ఆయన సచివాలయం సిబ్బందితో మాట్లాడుతూ సచివాలయ పరిధిలో అంతా పరిశుభ్రంగా ఉండే విధంగా సచివాలయ సిబ్బంది పనిచేయాలన్నారు. ఉదయం 8 గంటలలోపు అంతా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గత పాలకుడు అవినీతి చేయటం తప్ప వారికి ప్రజల గురించి ఆలోచన లేదని ధ్వజమెత్తారు. పట్టణ ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకు కావాల్సింది ఏది కూడా చేయలేదని, వారు చేసిందల్లా అవినీతి మాత్రమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి చిలకలూరిపేట స్మార్ట్ సిటీగా మారుద్దామని పిలుపునిచ్చారు. కోసం 95% ఇబ్బంది పెట్టకూడదు. ఆ విధంగా మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, బోర్వెల్స్ రిపేర్ కానీ, అనాథ ఆక్రమణలు కానీ, ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రాయటంలో కానీ, ఇన్ఎలిజిబుల్ అర్హత లేకపోయినా పెన్షన్లు ఇచ్చారు గత గవర్నమెంట్లో, అవి రిమూవ్ చేయటంలో కానీ, అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడంలో కానీ, కార్డు ఉండి అర్హత ఉండి కార్డు లేని వాళ్ళకు కూడా రిజర్వ్ పెట్టుకోండి. ఎనీ టైం గవర్నమెంట్ డైరెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీ సచివాలయం యాక్టివ్ అయితే, మా కమిషనర్ గారు అన్ని పాయింట్లు చెప్పాడు. డంప్ కూడా 10 లోపల క్లీన్ అవ్వాలి. ఎవరి సచివాలయం పరిధిలో వాళ్ళు ఏ గుంజంలోనే లేచి రోడ్లు ఊడ్చి డంప్ ఎక్కడ కనపడితే ఒప్పుకోం. టౌన్లో 10 పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఎక్కడ డంప్ ఉండటానికి వీల్లేదు. మీ సచివాలయాల పరిధిలో మీరే బాధ్యత. డంప్ అక్కడ ఉంటే రోడ్లన్నీ ఊడ్చి ఒకసారి పోస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి మీ సచివాలయాల పరిధిలో 10 గంటల కల్లా ఎప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఊడ్చేటువంటి దానికి కానీ, డంప్ లిఫ్ట్ చేసేటువంటి దాంట్లో కానీ. కాబట్టి ఇది కూడా బాధ్యత తీసుకోవాలి. ఎక్కడికక్కడ డంపులు ఉన్నాయి. నేను వచ్చినా కొంత బెటర్ చేశాను. చాలా వరకు అయిపోతుందా? అయిపోవాలి. అవసరమైతే నంబర్ పెంచుకోండి. టాప్ ప్రయారిటీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మీకు ఒకటే చెప్తున్నాను, మంచి లేదు, సఫిషియంట్ డిశ్చార్జ్ ఇవ్వాలి. శానిటేషన్ కంప్లైంట్ రావడానికి వీలు లేదు. 3 స్ట్రీట్ లైట్స్, ఎక్కడ కూడా లైట్ పోయిందనే కంప్లైంట్ రాకూడదు. 4 ఫాగింగ్, దోమలు వీలైనంత వరకు తగ్గించాలి. 5 అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు. 6 ఆక్రమణ, బండి పోవడానికి కూడా వీలు లేకుండా ఆక్రమించడానికి రైట్ లేదు ఎవరికి రోడ్లు. వీటి మీద మనం ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నామన్నారు. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు 100, మేజర్ పంచాయతీలకు 250 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలు 10,000, 25,000 చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్
ప్రకటించారు. 2011 జనాభా ఆధారంగా 5,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 10,000, 5,000 పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు 25,000 అందిస్తారు. ఈ మొత్తంలో స్వాతంత్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలి. జనవరి 26న గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలకు ఇదే విధంగా 10,000, 25,000 చొప్పున నిధులు అందిస్తారు. పవన్ కళ్యాణ్ ఇటీవలి పలువురు సర్పంచులు కలిసిన సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని వాపోయారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండడం లేదని తెలిపారు. ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తుంది తెలియచేయాలని పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గత 34 ఏళ్లుగా 100, 250 చొప్పునే అందిస్తున్నట్లు తెలిపారు. స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదని, వేడుకలు పంచాయతీ సర్పంచులు సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ మేరకు 10,000, 25,000 నిర్ణయించారు. పంచాయతీల ఆధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు నిర్దేశించారు. జాతీయ వేడుకలైన స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహణ ఉండాలి. పంచాయతీ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15 విశిష్టత, రాజ్యాంగ విలువ, స్థానిక సంస్థల పాలన లాంటి అంశాలపై వ్యాస రచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు నిర్వహించాలి. ఆటల పోటీలు నిర్వహించాలి. ఈ పోటీల నిర్వహణలో సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు భాగస్వాములు చేయాలి. బహుమతులు అందించాలి. పంచాయతీ పరిధిలోని స్వతంత్ర సమర యోధులు, రక్షణ రంగం నుంచి వచ్చిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలి. పాఠశాలలు, అంగన్వాడీల్లో పిల్లలకు మిఠాయిలు, చాక్లెట్లు అందించాలి. పారిశుద్ధ్యంపై మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో ప్రమాణం చేయించాలన్నారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో పీటీఎస్ కన్వెన్షన్ సెంటర్ నందు శనివారం జరిగిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రైతు అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధువులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని బృందావన్ కన్వెన్షన్ సెంటర్ నందు శనివారం జరిగిన నరసరావుపేట పట్టణానికి చెందిన కృష్ణవేణి విద్యా సంస్థల అధినేత నాతని వెంకటేశ్వరరావు కుమార్ని నిశ్చితార్థ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు కాబోయే వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపం నందు జరిగిన కోటారి కోటేశ్వరరావు కుమార్తె నూతన వస్త్ర బహూకరణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ చిన్నారిని ఆశీర్వదించారు. వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. 4వ విడత జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో 1000కి పైగా సభ్యత్వ నమోదు చేయించిన చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సత్కరించారు. దుశ్శాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ బస్టాప్ వద్ద ప్రయాణికులు కూర్చునేందుకు సరైన బళ్లలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ 2 బళ్లలు తన సొంత నిధులతో ఏర్పాటు చేయించారు. దీంతో రోజు అక్కడి నుంచి ప్రయాణించే స్కూల్ విద్యార్థులు, స్పిన్నింగ్ మిల్లుకు వెళ్లే కార్మికులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రత పెంచాలని కాకుండా ప్రజల కోసం ఏదైనా చేస్తే బాగుంటుందని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల కాలంలో ప్రజల గురించి అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడూ తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్న జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడైనా తన శైలి మార్చుకోవాలని రావు సుబ్రహ్మణ్యం హితవు పలికారు. నమస్తే. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి. మీరు హైకోర్టుకి చాలా ముఖ్యమైనటువంటి 2 విషయాల మీద హైకోర్టుకి వెళ్ళినట్లుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం. ఒకటి, మీకు భద్రత పెంచాలని, ప్రాణహాని ఉందని. 2, మీకు ప్రతిపక్ష హోదా కల్పించాలని. మీరు ఈ 2 అంశాల గురించి కాకుండా ప్రజల కోసం ప్రతిపక్ష నేతగా మీరు పోరాడితే మీకు విలువ, గౌరవం ఉంటుంది. పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల గురించి పట్టించుకోలేదు, ప్యాలెస్ వదిలిపెట్టి బయటకు రాలేదు.
గత 5 ఏళ్ల కాలంలో ప్రజలకు మీరు చేసినేం లేదు. మరి ఇప్పుడు మీరు ఈ విధంగా కోర్టులకు పోవటం, గగ్గోలు పెట్టడం, దయనీయంగా మీరు కోర్టుల చుట్టూ తిరగటం చాలా బాధ కలుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష నేతగా మీరు ప్రజల కోసం పోరాడాలని చెప్పి, ప్రజా సమస్యల మీద స్పందించాలని చెప్పి, కూటమి ప్రభుత్వానికి విలువైనటువంటి సూచనలు ఇవ్వాలని చెప్పి కూడా నవతరం పార్టీ నుండి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చిలకలూరిపేట పట్టణంలోని 2 మంచినీటి చెరువులు నిండు కుండలు తలపిస్తున్నాయి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు గత కొద్ది రోజులుగా సాగర్ జలాలతో 2 మంచినీటి చెరువుల్ని పెద్ద పెద్ద ఇంజన్లతో మున్సిపల్ అధికారులు నింపుతున్నారు. దీంతో 2 మంచినీటి చెరువులు పూర్తిగా నిండిపోయాయి. పూర్తిగా నిండిన 2 మంచినీటి చెరువులను చూడడానికి 2 కళ్లు సరిపోవడం లేదు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా మంచినీటి చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో 1 సంవత్సరం వరకు పుర ప్రజలకు మంచినీటి కష్టాలు ఉండవని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న సమస్యను అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరించిన ప్రత్తిపాటి పుల్లారావుకి పుర ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సాగర్ జలాల రాకతో చిలకలూరిపేట పట్టణంలోని పంట కాలువలు కలకల్లాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా సాగర్ జలాలతో 2 మంచినీటి చెరువులు నింపిన మున్సిపల్ అధికారులు మంచినీటి చెరువులు పూర్తి స్థాయిలో నిండడంతో నీటిని దిగువకు వదిలారు. దీంతో ప్రధాన కాలువ ద్వారా వస్తున్న సాగర్ జలాలు పంట కాలువల వైపు పరుగులు తీస్తున్నాయి. గత 5 సంవత్సరాలుగా చుక్క నీరు కనిపించని ఈ కాలువల్లో సాగర్ జలాలు పరుగులు పెడుతూ ఉండడంతో రైతుల మోములో సంతోషం వెదజల్లుతోంది. దీంతో సాగర్ జలాలను తమ పంట వద్దకు తీసుకొచ్చిన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వాడు మంచి మంచి అన్ని తీసాక పరికి పని అన్ని పెడతాడు. అట్లా 2-3 సెకండ్లు పడిపోతాయి. వాడేం చేస్తాడు, ఆ 2-3 సెకండ్ల నుంచి మిగతా దిగుతాడు. పనిగా చేయడు. గత 5 సంవత్సరాలుగా మోడు బారిన పంట పొలాలు నేడు పచ్చని పంటలతో కన్నుల పండుగ కనిపిస్తున్నాయి. గతంలో వర్షాలు సరిగ్గా పడకపోవడంతో పంటలన్నీ ఎండిపోయి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. అయితే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో ఎటు చూసినా పచ్చని పంటలు రాష్ట్రం కలకల్లాడుతోంది. ఇక నాగార్జున సాగర్ జలాలు విడుదల చేయడంతో పల్నాడు జిల్లాలో చిన్న చిన్న కాలువల్లో నీరు గలగలా పారుతోంది. దీంతో చిలకలూరిపేట ప్రాంతంలో పొలాలు పచ్చదనంతో నిండిపోయాయి. ఇక్కడ ప్రధానంగా ప్రత్తి, మిరప, శనగ పంటలు సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం విత్తనాలు నాటిన పత్తి పంట పచ్చగా ఎదుగుతూ ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.